అందరికీ నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము యూట్యూబ్ ఛానల్లో స్వర్ణగిరి దేవాలయాన్ని దర్శించబోతున్నాం. ఈ దేవాలయం హైదరాబాద్కి సుమారుగా 40 నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుండి అంటే హైదరాబాద్ నుండి మనము బస్సు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. బస్సు మార్గం ద్వారా వస్తున్నప్పుడు దారిలోని కుడివైపున మనకు ఈ క్షేత్రం కనిపిస్తూ ఉంటుంది. మీరు తెలియక బస్సులో అలాగే ఉండిపోతే భువనగిరి బస్ స్టాండ్లో దిగాల్సి ఉంటుంది. ఇది భువనగిరి కోట బస్ స్టాండ్ నుండి మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు డ్రైవర్ గారికి కానీ కండక్టర్ గారికి కానీ ముందే చెప్తే వాళ్ళు దారిలోనే మిమ్మల్ని దింపుతారు. లేకపోతే మీరు మళ్ళీ బస్ స్టాండ్లో దిగి అక్కడి నుండి బస్సుతో అంటే ఒక బస్సు ఉంటుంది, దేవాలయం దగ్గరికి బస్సు అనేది ఉంటుంది, లేదా ఆటోలో కూడా వెళ్ళొచ్చు. మీరు మార్గమధ్యలో దిగినా కూడా పెద్దవాళ్ళతో వెళ్ళే పని అయితే నడుచుకుంటూ అక్కడికి వెళ్ళలేరు. కాబట్టి ఆటో ఉపయోగించుకునే వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తానికి మేమైతే భువనగిరి బస్ స్టాండ్లో దిగి అక్కడి నుండి బస్సు ఎక్కి స్వర్ణగిరికి వచ్చాం. మొత్తానికి ఈ విధంగా మేము చేరుకోవడం జరిగింది. ఇప్పుడు క్షేత్రాన్ని చూద్దాం. ఎంట్రన్స్ ఈ విధంగా మనకు ఉంటుంది. స్వర్ణగిరి అని ఇంగ్లీష్లో ఇంకా తెలుగులో కూడా రాసి ఉంటారు. మనము లోపలికి వెళ్ళంగానే మనకు కుడివైపున స్టాండ్స్ కనిపిస్తాయి. అంటే కౌంటర్స్ లాగా ఉంటాయన్నమాట. మీరు అక్కడ మీ చెప్పులని భద్రపరచుకోవచ్చు. అలాగే మీ సామాన్లని కూడా భద్రపరచుకునే చోటు ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ సెల్ ఫోన్స్ని పొరపాటున కూడా లోపలికి తీసుకొని వెళ్ళకండి. మీరు మీ సెల్ ఫోన్స్ ఉపయోగించడం దేవాలయం సిబ్బంది చూసినట్లయితే వాటిని వాళ్ళు తీసేసుకుంటారు. మీరు మీ చెప్పులను భద్రపరచుకునే చోటు నుండి కాస్త ముందరికి వెళ్తే మీకు స్వామివారి పాదాలు కనిపిస్తాయి. స్వామివారి పాదాలు తర్వాత మెట్లు కనిపిస్తాయి. వీటి పక్కనే అంటే మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసమని ఒక స్లోప్గా ఉండే రోడ్డుని వేశారు. దానిలో నుండి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు కుడివైపుగా నడుచుకుంటూ వెళతారు కదా, ఎడమ వైపు నుండి వాహనాలు అనేవి వెళ్తూ ఉంటాయి. వాటికి పార్కింగ్ కోసం కూడా స్థలం అనేది ఉంది. సో ఇంతే కాకుండా మనం వెళ్ళేటప్పుడు ఎదురుగా మనకు ఒక చిన్న రథం, దాని చుట్టూ నీళ్ళు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి మనము ఈ స్వామివారి పాదాలు మెట్లు ఉన్న చోటికి చేరుకున్న తర్వాత అక్కడ ఎడమ వైపున మనకు టెంకాయలు అనేవి అమ్ముతూ ఉంటారు. మీరు కావాలంటే తీసుకోండి. ఇప్పుడు మనం ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్దాం. మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళిన తర్వాత మనకు మెయిన్ గోపురము, దేవాలయము అన్నీ కనిపిస్తాయి. ఈ మెట్ల మార్గం ఏమీ కష్టంగా లేదు, సులువుగానే ఉంది. అంటే ఎత్తైన మెట్లు కాదు, ఎవరైనా నడవగలిగే విధంగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు మెట్ల మార్గం నుండి పైకి చేరుకోగానే ఎడమ వైపున మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది. అంటే మీరు సర్వదర్శనానికి వెళ్ళకుండా 50 రూపాయల దర్శనం, 100 రూపాయల దర్శనం ఇలా అమౌంట్ తీసుకొని వాళ్ళకిచ్చి మనము లోపలికి వెళ్ళొచ్చు. అంటే డబ్బులు ఇచ్చి దర్శనం కూడా చేసుకునే సదుపాయం ఉంది అని చెప్తున్నాను. సర్వదర్శనానికి కూడా పెద్దగా జనాలు లేరు. అయినా మీరు దర్శనం తొందరగా అవ్వాలి అనుకుంటే ఆ విధంగా వెళ్ళండి. అలా మీరు టికెట్ తీసుకొని కాస్త ముందరికి వెళ్ళగానే సెల్ ఫోన్ కౌంటర్ ఉంటుంది. అక్కడ సెల్ ఫోన్స్ని ఇచ్చేయండి. ఈ విధంగా మీ పాదరక్షకులని, వస్తువులని, సెల్ ఫోన్స్ని ఇచ్చేసి టికెట్ ద్వారా కానీ సర్వదర్శనం ద్వారా కానీ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. ఇదంతా చుట్టూ ఇంకా బయటి ప్రాంతం మాత్రమే, లోపల సెల్ ఫోన్స్ అలో లేవు. ఇది ప్రాంగణం చుట్టూ నేను తీసిన వీడియో అన్నమాట. ఇక మనము పద్మనాభ స్వామిని, నీళ్ళల్లో పవలించి ఉన్న పద్మనాభ స్వామిని
వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ స్వామివారి చుట్టూ నీళ్లు ఉంటాయి, నలువైపులా ఇలా గోపురాలు కూడా ఉంటాయి. స్వామివారు పద్మనాభుడిగా పవలిస్తూ శేషపాంపుపై మనకు కనిపిస్తారు. మనకు ఇక్కడికి వెళ్ళి చూడంగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. రాత్రిపూట ఇక్కడ ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఆ లైటింగ్స్ కాంతి వల్ల ఇంకా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ స్వర్ణగిరి దేవాలయాన్ని మీరు కూడా కుదిరినప్పుడు సందర్శించే ప్రయత్నం చేయండి. ఆ దేవదేవుడైన శ్రీనారాయణుని అనుగ్రహం మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.